మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ వేసి పెద్దలు కేశవరావు గారి ద్వారా ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన అంటాడు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికట. అంటే ఉద్యమకారులు ఉంటారని నాకు తెలుసు, కానీ బ్రాహ్మణ ఉద్యమకారులు, పద్మశాలి ఉద్యమకారులు, ఇంకో క్యాస్ట్ ఉద్యమకారులు ఇట్లా ఉంటారని నేను ఎక్కడ చూడలేదు. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు. ఇట్లా మిస్గైడ్ చేస్తే మీరు ఆ ట్రాప్లో పడకండి. మీకు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత నేను ఎస్సీలు లేదో అన్నానని, మహిళలు లేదో అన్నానని నిన్న ఒక నాయకుడు, ఇంతకుముందు బెవరేజెస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన మాట్లాడాడు. ఇవాళ మా కవితక్క గారు మాట్లాడారు. నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా, నేను ఎస్సీలని ఏమన్నా అన్నట్టు కానీ, ఎస్సీ మహిళల్ని కానీ నేను ఎక్కడన్నా కించపరిచినట్టు కానీ, మహిళల్ని కించపరిచినట్టు కానీ, మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని మీరు అన్నారు ఇవాళ మీ ప్రెస్ మీట్లో. మీరు ప్రూఫ్లు తీసి చూపెడితే నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు ప్రూఫ్ చూపెడితే నేను నెక్స్ట్ మినిట్ నా పదవికి రిజిగ్నేషన్ ఇస్తాను. లేకపోతే చూపెట్టలేకపోతే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవికి రిజైన్ చేస్తారా అని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా ఎవరో ఇద్దరు ముగ్గురు ఇండివిజువల్స్ బ్రాహ్మణ సమాజానికి రిప్రజెంటేటివ్స్ కాదు, నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీడియా మిత్రులకి నేను వీడియోలు చూపెడతా. నా వీడియోలు, ఆ వీడియోలు చూస్తే మీ రక్తం కూడా మరిగిపోతుంది. అన్ని మాటలు అన్నారు నా పేరు పెట్టి. నేను ఎవరి పేరు ఇప్పటి వరకు తీయలే. నా పేరు పెట్టి వేదికలు మీరు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా. అందుకని నేను ఆన్సర్ చేయకుండా ఉన్నా. నేను బ్రాహ్మణ సమాజం గురించి దేనికైనా ముందరకు వస్తా. నన్ను ఎన్ని మాటలన్నా పడతా. సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఒక అడుగు వెనక్కి కూడా వేస్తాను. బ్రాహ్మణ సమాజమే నాకు ముఖ్యం. ఈరోజు పరిషత్ చైర్మన్ అంటే ఐఎమ్ రిప్రజెంటింగ్ ది టోటల్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ సంఘంలో ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు. మీరు జిహెచ్ఎంసీలో చూసుకుంటే రిజిస్టర్డ్ బ్రాహ్మణ సంఘాలు, మెజారిటీ ఆఫ్ ది రిజిస్టర్డ్ బ్రాహ్మణ సంఘాలు లెడ్ బై ఆంధ్ర పీపుల్. అంటే 50-60 ఏళ్ల కింద ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు అవసరమే కదా. ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి నాకేమనిపిస్తుందంటే, మీరు ఒక ఆంధ్ర సెక్షన్ని టోటల్గా మీరు రేపు జిహెచ్ఎంసీలో కంటెస్ట్ చేస్తా అంటున్నారు. ఆ సెక్షన్ ఓట్లు మీకు వద్దా? దాన్ని వదిలేశారు. అవి అలా మీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు అవసరం లేదనేది మీరు క్లారిటీ ఇచ్చారు. దయచేసి ఒక పార్టీ పెద్దగా, కేసీఆర్ గారు బిడ్డగా, మీరు ఎవరన్నా ఏదన్నా చెప్తే పేపర్ మీద రాసిస్తే చదవటం కాదు, మీరు ఎంక్వైరీ చేయాలి. ఒక బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ఒక మనిషి అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత అవసరం లేదు. మీరు గూగుల్లో అడగండి, బసవరాజ్ శ్రీనివాస్ అని గూగుల్ని అడగండి. గూగుల్ నా విషయాలన్నీ చెప్తుంది. నేను భారత్ సేవా సహకార ఫోరం అనే ఒక ఎన్జిఓని పెట్టుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను చేస్తున్న సేవలు మీకు గూగుల్ చెప్తుంది.